కొందరు శాస్త్రవేత్తలు మహామేధావి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ని కలిసి ఆయన తదనంతరం ఆయన మెదడును విశ్లేషించడానికి అనుమతి కోరాడు. ఆయన ఒప్పుకొని ఓ షరతు పెట్టాడు. తను ఒక సీల్డ్ కవర్ రాసి ఉంచుతానని, తన మెదడుని విశ్లేషించిన తర్వాత మాత్రమే దాన్ని చదవాలనేది ఆయన షరతు. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. కొన్నేళ్లకి ఐన్స్టీన్ మహాశయుడు చనిపోయాడు. శాస్త్రజ్ఞులు ఆయన మెదడును సంపూర్ణంగా విశ్లేషించి రిపోర్ట్ తయారు చేశారు. ఐన్స్టీన్ రాసిన షరతులు కూడా తీసి అందులో ఏం రాశాడో చూశారు. ఒకటి, మీరు నా మెదడును పరిశీలించారు కదా, అందులో అందరిలాగానే నా మెదడులో కూడా 9 బిలియన్ల కణాలు ఉన్నాయి. నిజమే, ఆయన మెదడు అందరిలాంటిదే. శాస్త్ర పరిశోధనలో తేలింది కూడా అదే. 2, మిగతా వాళ్లకు నాకు ఉన్న తేడా నాకొక్కడికే తెలుసు. అర్థమైంది అనుకుంటాను. అతని మెదడు అందరిలాంటిదే. దాన్ని సానపట్టడంలోనే అతనికి ఇతరులకు తేడా. మనిషి జీనియస్ కావడంలో 80% చెమటోడ్చడం అంటే కృషి, పట్టుదల, లక్ష్యం పట్ల దీక్ష. మిగిలిన 20% ఛాలెంజెస్ స్వీకరించడం.